గుడ్ మార్నింగ్ మ్యామ్స్ అండ్ సార్. ఓకే, మనము ఇన్ని వీక్స్ చెప్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కటి మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నా. ఎందుకనంటే చెప్పేది మా కోసం కాదు, మీకోసమే కనుక, మీ మంచి కోసమే మేము చెప్తున్నాం కనుక మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నా. ఈ వీక్ వచ్చేసి ఏంటి మనకి? అన్నం. ఏంటది? అన్నం. అసలు ఆహారం మనకి ఎలా వస్తుంది ఏంటి మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ చాలా మంది కూడా రైతు బిడ్డలే ఉన్నారు, అవునా? మన తల్లిదండ్రులు వ్యవసాయం చేసి బియ్యాన్ని, కూరగాయలని అన్ని పండించే వాళ్ళే మనం ఇక్కడ ఉన్నాం. ఎవరికి వ్యవసాయం గురించి తెలుసారా తెలియదా? తెలియని వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. నాకు వ్యవసాయం గురించి తెలియదు అన్న వాళ్ళు ఎవరికి? జైనిష్, నీకు వ్యవసాయం గురించి తెలియదా? మనం ఇక్కడ వేసాం కదా. అరే లాస్ట్ ఇయర్ ఇక్కడ మనం చేసామా చేయలేదా? మరి దాని గురించి కూడా తెలియకపోతే ఎలారా? మనము ఈ 5,000 కలిపి నోట్లోకి వెళ్తున్నాయి అంటే కారణం ఎవరు? మనకి రైతు. ఆయన పడే కష్టము, వాళ్ళు పడేటటువంటి శ్రమను బట్టే మనం ఈరోజు తిని ఇలా ఉన్నాము. చూడండి ఒకసారి, రైతు మనకు మెయిన్ ఎవరు? మనకు ఆహారాన్ని సంపాదించి పెట్టేది ఎవరు? రైతు. రైతు లేకపోతే మనకు జీవనాధారం ఉందా? లేదు. మన భారతదేశానికి వెన్నెముక ఇద్దరు. ఫస్ట్ ఎవరు? జవాను, సెకండ్ రైతు. అందుకే అంటారు జై జవాన్ జై కిసాన్. వాళ్ళిద్దరికే, మన భారతదేశానికే, మనకి బ్యాక్ బోన్ ఏ విధంగా సపోర్ట్గా ఉంటుందో మన దేశానికి మొత్తము కూడా రైతు, జవాను ఇద్దరు కూడా బ్యాక్ బోన్ వల్ల ఉంటారని సింబాలిక్గా మనకి చెప్తున్నారు. అందుకే జై జవాన్ జై కిసాన్ అని మనకి ఉంటుంది కదా. అలాంటి రైతు, అందులో ఉన్న రెండో వ్యక్తి రైతు కనుక, రైతు గురించి, రైతు నుంచే మనకి ఆహారం అనేది వస్తుంది కనుక చూడండి ఇక్కడ ఏముంది? ప్రతి మెతుకుకు వెనుక రైతు కష్టము, చెమట ఉన్నాయి. మనం తినే ప్రతి మెతుకు వెనుక ఎవరి కష్టం ఉంది? రైతు కష్టం ఉంది. ఇంకా ఏముంది? చెమట ఉంది. నిన్న మనం ఇక్కడ నించొని ఉన్నప్పుడు ఏమొచ్చింది? వర్షం వచ్చింది కదా. మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? రూమ్లోకి పరిగెత్తాం. కానీ రైతు వెళ్తాడా? వెళ్ళడు. ఎండ కొట్టినా కానీ వ్యవసాయంలోనే ఉంటాడు. వర్షం వచ్చినా, చలి పెట్టినా, ఏం చేసినా కానీ వ్యవసాయం చేస్తూనే ఉంటాడు కదా. చూడండి, మొట్టమొదటిగా ఏం చేస్తారు? పొలాన్ని దున్నుతారు. ఇంత గడ్డిగా ఉన్న పొలాన్ని కూడా చాలా సదునుగా చేసి అందులో వ్యవసాయానికి సంబంధించినటువంటి వరి కానీ ఏమైనా విత్తనాలు వేసి, చూడండి రైతుకి సహకరించడానికి ఏముంటాయి తెలుసా? పక్షులు కూడా సహకరిస్తాయంట రైతుకి. పొలంలో కొంగలు కానీ పక్షులు కానీ వాలి ఉంటాయి కదా. మనం ఏం చేస్తాం? కాయ వస్తున్నాయని కొడతాం. కాదు, అవి ఏం తింటాయంటే పొలంలో ఉన్నటువంటి పురుగులను, పంటని పురుగు పాడు చేస్తుంది కదా, ఆ పురుగు పాడు చేసినటువంటి ఆ పురుగుల్ని ఇవి తింటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి? తింటాయి. అలా తిన్నప్పుడు రైతు ఏం చేస్తాడు? తక్కువ ఎరువుతోని, తక్కువ మందులతోని ఆ పంటని పండించినప్పుడు అది చాలా శ్రేష్టమైన ఆహారంగా మనకి కనబడుతుంది. ఇది చూడండి, తర్వాత ఏం చేస్తారు రైతులు? ఆ యొక్క వరి ఎదగడానికి కానీ, పొలం ఎదగడానికి కానీ ఏం చేస్తాడు? మందు కొడతాడు. ఏం చేస్తాడు? మందు. చూడండి, మనకు చిన్న గింత వాసన వస్తేనే అమ్మో అని ముక్కు మూసుకుంటాం. కానీ రైతు చేతులకు ఏం వేసుకోడు. ఎండలో కష్టపడుతూ మందేసి మనకి చూడండి ధాన్యాన్ని ఎలా సమకూర్చాడో. ఇదే కదా మనకు వచ్చేది రైస్. బియ్యం ఒడ్ల నుంచే కదా వచ్చేది. చూడండి ఎంత బాగా ఆయన పడ్డ కష్టమంతా కూడా ఇక్కడ కష్టపడతాడు, ఇక్కడ కష్టపడతాడు, కానీ ఇక్కడికి వచ్చేటడికి సంతోషిస్తాడు తెలుసా. తన కష్టపడి పండించిన పంటని చేతిలో గుప్పిలోకి తీసుకోగలనే ఆయనకి డబ్బు గుర్తుకు రాదు, ఏది గుర్తుకు రాదు. తన కష్టం దగ్గర ఫలితము నలుగురు నోట్లోకి అన్నం వెళ్తుందనే ఒక ఆశ ఆయనకి కలిగి బాధనంతా మర్చిపోతాడు కదా. అలాంటి అన్నాన్ని మనం ఏం చేస్తున్నాం? రైతులంతా కష్టపడి పండించిన అన్నాన్ని మనం ఏం చేస్తున్నాం? బాక్స్ నిండా అన్నం తీసుకొస్తున్నారు. మేడం నాకు తినబుద్ధి కావట్లేదు. మీకు ఇష్టమైన కర్రీనే, మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలి, మీరే తెచ్చుకుంటారు. మీరే ఏం చేస్తారు? ఒక్కరు కూడా కంప్లీట్గా బాక్స్ తినరు, పడేస్తూ ఉంటారు. కింద తినేటప్పుడు కూడా మొత్తం కింద పోతుంది. ఆ ప్లేట్లో నుంచి, బాక్స్లో నుంచి ఎందుకు పోతుంది? చిన్న మెతుకు కూడా పడుకోకుండా కష్టపడి రైతు ఎక్కడ కూర్చొని తింటారు తెలుసా? పొలం గట్టుంటుంది కదా, బురద, ఆ బురదలో కూర్చొని అన్నం తింటా ఉండు. ఇంత మెతుక్కు లోపలికి బయటకు పడదు. ఆయనకు తెలుసు ఆ విలువ. మరి నీకు నాకు తెలుస్తుందా? మనందరికి ఆ విలువ తెలిస్తే మనం పడేయం. మరి పడేస్తారా ఇంకోసారి అన్నం? చూడండి ఏమంటున్నాడో, చిన్న కవిత. దీని ద్వారా నేను ఒక చిన్న కవితను రాశాను. చెమట చుక్కల తోటలో, చేను పండిన పాటలో, రైతు కష్టపు రూపమిది, రాలిపడే ప్రాణమిది.
రైతు కష్టము నుంచి ఇలా చెమట కనబడుతుంది మనకి, కానీ ఆయన ప్రాణాన్ని మొత్తము కూడా ఆ పంటకే పెట్టేసి కష్టం మొత్తం తనకున్న శక్తినంతా దారపోసి వడ్లని పండించి మనకు ఆహారాన్ని ఇస్తున్నారు, కూరగాయలను ఇస్తున్నారు, పండ్లని అన్నిటిని ఇస్తుంటే మనం వాటన్నిటిని వృధా చేస్తున్నాం, ఎవ్వరు మనం వినియోగించుకోవట్లే కదా. చూడండి ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు. రైతు కన్నీటి ద్వారా పండిన ప్రతి మెతుకు సారం. అన్నాన్ని వృధా చేయకండి. దేని వృధా చేయకూడదు? అన్నాన్ని. మనం తినే అన్నాన్ని ఏం చేయకూడదంట? వృధా చేయకూడదు. అన్నాన్ని వృధా చేయడం అంటే ఆకలితో ఉన్న దేవుడిని అవమానించడంతో సమానమంట. దేవుడు మన దగ్గరికి రారు, ఎవరో ఒకళ్ళ రూపంలో ఇంటి ముందుకు వచ్చి, లేని వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళు వచ్చి అమ్మా భిక్షాందేహి అన్నారనుకో, వాళ్ళకి మనం ఏమేస్తాం? ఇంత పట్టిన అన్నం వేస్తాం కదా, ఇంత చిన్న ముద్దని వాళ్ళకి ఇస్తేనంటే దేవుడికి ఇచ్చినట్టు సమానం అంట. అన్నాన్ని వృధా చేస్తే ఎవరిని అవమానించినట్లంట? దేవుణ్ణి అవమానించడంతో సమానం అనేసి అంటున్నాడు. ఇక్కడ చూడండి, చాలా మంది రైస్ అన్నం అంటే తెలియక వాళ్ళు ఏం తింటారు? పిజ్జాలు, బర్గర్లు, రకరకాల ఐటమ్స్ తింటారు. కానీ వాళ్ళకు ఉంటుందా బలము? వాళ్ళు చేయగలుగుతారా వ్యవసాయాన్ని? కానీ నైట్ సద్దన్నం కూడా పడేయకోకుండా పెరుగు కలుపుకొని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని రైతు తింటాడు. అలా తినడం వల్లే వాళ్ళకి బలం అనేది ఉంటుంది, అవునా? అదే మన నైట్ అన్నం అంటే అమ్మ నాకు వద్దు, నాకు వేడివేడి అన్నం. కానీ రైతు అలా ఉండడు కదా. పండించే ప్రతి మెతుకు విలువ ఆయనకు తెలుసు కాబట్టి ప్రతి దాన్ని కూడా ఆయన తినడానికే చూస్తాడు అనమాట. చూడండి, పిజ్జాలు, బర్గర్లు ఇలా తింటూ ఉంటారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. మంచి మనస్ఫూర్తిగా అన్నాన్ని వండుకొని తింటే మాత్రమే ఉంటుంది. చూడండి, ఆహారమే ఔషధం మనకి. ఏంటి? ఆహారమే ఔషధం. మంచిగా ఆహారం తీసుకొని సమపాలనలో మనం తింటే ఔషధాలు, మనం హాస్పిటల్కి వెళ్ళిన అవసరం కూడా లేదంట. చూడండి, వర్షాకాలం వచ్చిందంటే చాలు జీర్ణక్రియ కొంచెం మందగిస్తుంది. ఇంకా ఏంటంట, జలుబులు, జ్వరాలు ఇవన్నీ చేస్తాయి. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? మంచి ఆహారం తీసుకుంటే మనకి లోపల ఉన్నటువంటి రోగనిరోధక శక్తి ఏమవుతుంది? పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. మరి మీ మమ్మీ వాళ్ళు ప్రోటీన్ ఆహారం మీకు బాక్స్లో పెట్టి పంపిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? బయట పడేస్తున్నారు, కింద పడేస్తున్నారు, మొత్తం తినకోకుండా బాక్స్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. దీనివల్ల మరి మీకు జలుబులు, జ్వరాలు ఇవన్నీ రాకోకుండా ఎలా ఉంటాయి? వీటి వల్ల మీకు జలుబులు, జ్వరాలు రాకోకుండా ఎలా ఉంటాయి చెప్పండి. చూడండి, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, వాళ్ళు అంటే కనీసం తినడానికి కూడా ఆహారం లేని వాళ్ళకు కూడా పౌష్టికాహారం అందించాలని మధ్యాహ్న భోజక పథకాన్ని అమలు చేసి అక్కడే స్కూల్లోనే భోజనం పెడుతున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు తింటున్నారు. ఈ భూమి మీద నాకు ఈ ఆహారం నచ్చలేదని ఏడ్చేవారు కొందరైతే, అసలు ఆహారం లేక ఏడ్చేవారు మరికొందరు, అవునా? అసలు అన్నం దొరకట్లేదని పాపం రోడ్ల మీద బట్టి తిరిగే వాళ్ళు కొందరైతే, పెట్టిన అన్నాన్ని నాకు వద్దు అమ్మ, నాకు అన్నం వద్దు, నాకు అన్నం వద్దు, నాకు అన్నం వద్దు, నేను తినను అని, నాకు నూడిల్స్ కావాలి, నాకు బింగోస్ కావాలి అని ఏడ్చే వాళ్ళు కొందరు. అంతేనా? అసలు ఈ ఆహారం కూడా దొరకకుండా చాలా మంది ఉంటే పెట్టిన ఆహారాన్ని కూడా వద్దని ఏడ్చే వాళ్ళు ఉన్నారా లేరా? ఇక్కడ ఉన్నారు కదా. చూడండి, అదే విధంగా నెక్స్ట్ ఇది ఎంతమందికి కనిపిస్తుంది నాన్న? ఇక్కడ అన్నమేనా? ఇది అన్నమేనా? కనిపిస్తుందా? ఈ అన్నము మన ప్లేట్లోకి రావడానికి రైతు పడే కష్టము ఎంత అంతా కాదు. తెలుసుకున్నారుగా మరి ఈ అన్నంలో ఇంత ప్రోటీన్స్, ఇంత బలమైన ఆహారం మనకు వస్తూ ఉంటే, మన కళ్ళ ముందుకి, మన చేతుల దగ్గరికి